అందరికీ నమస్కారం. ప్రస్తుతం సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి, మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది ఉంటుందా? లేదా ఒకవేళ ఏ దేశాల మీద ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది? అంటే చంద్రగ్రహణం వచ్చిందంటే సాధారణంగా మన భారతదేశంలో చాలా నియమాలు అనేవి పాటిస్తూ ఉంటారు. సో, ఎలా ఉండాలి? ఏంటి? అనేది ఆ నియమాల గురించి మరిన్ని అంశాలు మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్రముఖ జ్యోతిష్యులు, అదేవిధంగా పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో ఉందా? లేదా ఏ దేశాల్లో ఉంది అనేది మన వాళ్ళకి చాలా మందికి తెలీదు. సో, ఏ నియమాలు పాటించాలి? ఏ రాసుల వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తే ఈ చంద్రగ్రహణం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు గురూజీ? పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ 17వ తారీఖు రాత్రి ప్రారంభమై 18వ తారీఖు నాడు మధ్యరాత్రికి ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేటువంటిది పూర్వభాద్ర నక్షత్రంలో మనకు కనిపిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలో, మనకు వచ్చేసేసరికి ఉత్తరభాద్ర నక్షత్రంలో పడుతుంది, ముఖ్యంగా మన ఇండియా ప్రాంతానికి చూసుకుంటే. అయితే ఈ యొక్క భారతదేశంలో ఈ పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉండదు. అంటే మన భారతదేశంలో కనిపించదు. చంద్రుడు మన భారతదేశంలో అస్తమిస్తున్నటువంటి సమయం కాబట్టి ఈ భారతదేశంలో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉండదు. అయితే సముద్ర తీర ప్రాంతంలో, ముంబై తీర ప్రాంతంలో కొన్ని ప్రదేశాలకు ఒక 15 నిమిషాల ప్రభావం మాత్రం ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణానికి గురవుతాయి. కాబట్టి మన భారతదేశంలో ముంబై తీర ప్రాంతంలో కొంత సమయం మాత్రమే దీనికి చెప్పబడి ఉంది. కాబట్టి ప్రత్యేకించి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి భయాందోళనలు చెందాల్సినటువంటి పని లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు నియమాలు పాటించాలి. ఏ ప్రదేశంలో అయితే గ్రహణ ప్రభావం కనిపిస్తుందో ఆ ప్రదేశంలో నియమాలు పాటించాలి. నియమాలు అంటే ఏంటి? గ్రహణానికి ప్రారంభానికంటే ఒక 3 గంటల ముందు ఎటువంటి భోజన పదార్థాలు తీసుకోకూడదు. 3 గంటల నుంచి ఖాళీగా ఉండాలి మన స్టమక్ అంతా కూడా. కాబట్టి 3 గంటల ముందే భోజనం చేయాలి. అలాగే దేవాలయాలు మూసివేయడం కానీ, ఆహార పదార్థాల్లో దర్భలు పెట్టడం కానీ, ఇలా కొన్ని నియమాలు పాటించుకోవడం అనేటువంటిది గ్రహణం కనిపించే ప్రదేశాలలో ఇది ఏర్పడుతుంది. కాకపోతే ఈ విశ్వమంతా, ఈ ప్రకృతి అంతా కూడాను అందరికీ సంబంధించినటువంటిది. ప్రకృతిలో వచ్చేటువంటి విపత్తులు కానీ ఇవన్నీ కూడా మానవాళితో సంబంధం ఉంటాయి. ఈ యొక్క గ్రహణాల ప్రభావం కూడా మనకు వచ్చేటువంటి భవిష్యత్తులో కలిగేటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని మనకు తెలియచేస్తుంది. మనకు గమనించుకున్నట్లయితే మహాభారత సమయంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అనగా ఒకే నెలలో 2 గ్రహణాలు వచ్చాయి కాబట్టే తదనంతరం ఈ యొక్క మహాభారత యుద్ధం జరగడం, ఈ భూమి క్షయమంతా కూడాను జరిగిపోయింది. అంటే అతిపెద్ద వరల్డ్ వార్ ఈ మహాభారత యుద్ధం అని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి వీక్షించేటువంటి మన భక్తి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, నియమాలు పాటించకపోయినప్పటికీ ఈ గ్రహణం ఏ రాశిలో ప్రారంభమవుతుందో ఆ రాశిని బేస్ చేసుకుని కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల వాళ్ళు మన భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉన్నాము అని అనుకోవడానికి లేదండి. ఎందుకనంటే విపత్తు అనేటువంటిది ప్రపంచంలో అందరికీ సమానమే. ఈ ప్రదేశంలోనే విపత్తు జరుగుతుంది, మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారని కాదు. కాబట్టి ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏ దేశాలు యొక్క ప్రభావానికి గురవుతాయంటే ఈజిప్ట్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ ఆఫ్రికా, అలాగే అమెరికా మొత్తం రాష్ట్రాలు, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా, ఇవన్నీ దేశాలు కూడా, అట్లాగే అంటార్కిటికా, అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావానికి గురి అవుతాయని చెప్పవచ్చు. అయితే మనకు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అలాగే మన భారతదేశంలో ఉండి వీక్షిస్తున్నట్టయితే మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎక్కువగా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ అమెరికాలో అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావము ఉంటుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? 17వ తారీఖు రాత్రి 8:41 ప్రారంభమై
18వ తారీఖు 12 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది మధ్యరాత్రి. అయితే కొన్ని ఆ, ప్రదేశాలలో మధ్యరాత్రి 12 గంటల 41 నిమిషాలకి ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి అమెరికా ప్రాంతంలోనైతే 8 గంటల 41 నిమిషాలకి రాత్రి 17వ తారీఖు రోజున ప్రారంభమై 12 గంటల 47 నిమిషాల వరకు, అనగా 17 వెళ్ళిపోయి 18వ తారీఖు వస్తుంది. ఆ సమయానికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ ఏ రాశులు ఈ యొక్క ప్రభావానికి గురవుతాయి? కుంభము, మీనము, మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికం. కాబట్టి మొత్తము 7 రాశులు ఈ యొక్క గ్రహణ ప్రభావానికి గురవుతాయని చెప్పవచ్చు. మిగతా రాశులు సేఫ్ జోన్లో ఉన్నారా అనంటే మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావంలో కొంతవరకు కలిసి వస్తుంది. అయితే నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రాంతంలో ఉన్నవాళ్ళు నియమాలు పాటించాలి. మధ్యరాత్రి కాబట్టి మనకు 8 గంటల 41 నిమిషాలకి టైం జోన్లో ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యాస్తమయం లోపలనే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ చెప్పినటువంటి అమెరికా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు సూర్యాస్తమయం లోపల భోజనాది కార్యక్రమాలు ముగించుకొని ఉండవచ్చు. అయితే ఇక్కడ పసిపిల్లలకి, వృద్ధులకి ఎగ్జంప్షన్గా చెప్పబడి ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎలాగో ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడకండి. ఎందుకంటే గ్రహణం మరియు వ్యాధితో పిల్లలు జన్మించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, యునైటెడ్ కింగ్డమ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ముఖ్యంగా పూర్వభాద్ర, ఉత్తరభాద్ర సంబంధించినటువంటి నక్షత్రాలలో మన భారతదేశానికి వచ్చేసరికి అది ఉత్తరభాద్ర, అక్కడికి వచ్చేసరికి పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో ఉన్నది. కాబట్టి కుంభము, మీనము, మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికం ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం ఈ యొక్క గ్రహణ ప్రభావంలో దోషం ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నియమాలు అనేటువంటివి ఏమీ మన భారతదేశంలో పాటించకపోయినప్పటికీ ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏమవుతుంది? ఒకే నెలలో భాద్రపద మాసంలో ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణాలు వస్తున్నాయి. మీకు ఉదాహరణకి చెప్పాలి అనంటే భాద్రపద మాసం అనేటువంటిది పితృపక్షాలు, సంబంధించినటువంటి మాసముగా చెప్పవచ్చు. అయితే గ్రహణం అనేటువంటిది మహాభారత యుద్ధానికి జరగడానికి ముందు కూడా ఈ యొక్క భాద్రపద మాసంలోనే గ్రహణాలు ఏర్పడ్డాయి. ఒకే మాసంలో మనకు తెలుసుకొని సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో మనకు గ్రహణాలు వస్తున్నాయి. కానీ మన సాంస్కృతికమైనటువంటి మాసము మన దేశానికి సంబంధించి ఈ యొక్క భాద్రపద మాసం, భాద్రపద పౌర్ణమికి, భాద్రపద అమావాస్యకి ఈ యొక్క గ్రహణాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇది లోక వినాశనానికి, భవిష్యత్తులో జరిగేటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి దారితీసే సంఘటనలు. దీని ద్వారా జనక్షయం అవుతుంది. మరి ఎక్కడో యుద్ధంలో జరిగితే మిగతా ప్రపంచంలో చాలామందికి నష్టం ఉంటుంది. కానీ మనలాంటి మానవులకి ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా వీక్షించేటువంటి మన భక్తి ప్రేక్షకులకి ఉంటుంది. గమనించాల్సిందంటే నష్టం అనంటే ప్రాణ నష్టం అనే ఒక పెద్దగా లెక్క తీసుకోకండి. మనకు ఏ పని చేస్తున్నా ఆ పనులలో మనకు ఎదురయ్యే ఆటంకాలు, అనుకున్నది చేజారిపోవడం ఇవన్నీ కూడా నష్టమే కదా. ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు 1000 రూపాయలు దొరుకుతుంది అనుకుంటే 2000 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే ఆ మిగతా 1000 రూపాయలు నష్టమే కదా. కాబట్టి ఇలా మనం నష్టపోతామనంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కదా. ఉద్యోగ అవకాశాలు కూడా, లేదా సంతానంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతానము నష్టమైనా కానీ, మిస్క్యారీస్ అయినా కానీ అది కూడా నష్టమే కదా. కాబట్టి ఈ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనగా ఇప్పుడు విద్య కోసం ప్రయత్నం చేస్తారు, విదేశీ విద్యకి ఉన్న అవకాశాలు పోతాయి. తద్వారా ఏమవుతుంది? ఒక క్యాలెండర్ ఇయర్ నష్టమైపోతుంది. ఈ విధంగా నష్టములనంటే కేవలం ఇంతసేపటికి డబ్బు అనేటువంటిదే కాకుండా, అలాగే ప్రాణం అనేదే కాకుండా, నష్టం అనేటువంటిది మన దైనందిక కార్యక్రమాలలో వచ్చేటువంటి ఇబ్బందులే మనకు నష్టము. ఆ ఇబ్బందులు మనకు మరీ తీర్చరాని ఇబ్బందులుగా మారితే అది నష్టం కింద మనం భావించుకోవాలి. ఆ విధంగా ఈ చెప్పబడినటువంటి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ ప్రయత్నంలో ఉంటారో ఆ ప్రయత్నంలో భారీ నష్టాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి చక్కగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రధానంగా ఏ సమస్యకైనా పరిష్కార మార్గాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి దైవ పరిష్కారము, 2 మానవ పరిష్కారము. దైవ పరిష్కారం అంటే మంత్రము ద్వారా చేసుకునేటువంటిది. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ సెప్టెంబర్ 18వ తేదీన మా పీఠమాధ్వర్యంలో
కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు అనగా చంద్రగ్రహ హోమము, అలాగే రాహుగ్రహ హోమము, మరియు వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి 18 రకాల హోమాలు, అలాగే ఈ విధంగా మీనరాశిలో వస్తుంది కాబట్టి ఏలిన నాశిని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినట్టు అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై ఈ యొక్క శనీశ్వర హోమము, అఘోర పాశ్వత మంత్ర హోమము లాంటి 18 రకాల హోమాదులు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోష ప్రభావంగా సెప్టెంబర్ 18వ తేదీన కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి మా పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక మానవ పరిహారంలో భాగంగా ఇక్కడైతే మనకు ఎటువంటి గ్రహణ ప్రభావం కనిపించదు కాబట్టి నియమాలు పాటించకపోయినా ఈ కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారు గ్రహణం వల్ల దోషములు వస్తాయి కాబట్టి ఒక కిలోంబావు బియ్యము, అలాగే కిలోంబావు మినుములు, శక్తి ఉంటే పావు కిలోనైనా కానీ, ఇంకా భగవంతుడు ఎక్కువ ఇస్తే ఇప్పుడు చెప్పినట్టు విధంగా కిలోంబావు అయినా కానీ బ్రాహ్మడికి తెలుపు వస్త్రము, అలాగే యాష్ కలర్ కలిగినటువంటి వస్త్రం ఇచ్చి దానం చేయండి. ఈ దానంలో భాగంగా మీరేంటంటే వెండితో చేసినటువంటి సర్పరూపము, అలాగే చంద్రబింబము దానం చేయండి. చాలా మటుకు ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం నుంచి మీరు బయటపడతారు. లేదు ఇంకా ఇతరత్రా ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్నదాన కార్యక్రమం ఆ యొక్క గ్రహణం ఏర్పడినటువంటి రోజున మీరు చేయండి. ఇంకా వృద్ధులకి, వయోవృద్ధులకి, మానసిక వికలాంగులకి, శారీరక వికలాంగులకి అన్నదాన కార్యక్రమం చేయండి. ఇంకా చెప్పాలి అని అంటే ముఖ్యంగా ఆ యొక్క మన భారతదేశంలో ఈ సమయం వచ్చేసేసి ఉదయం 6:11 నుంచి 10:17 వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీ ఇష్టదేవత ఆరాధన చేయండి. అనగా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, లేదా దుర్గా సహస్రనామము, శివ సహస్రనామం, లేదా దేవాలయంలో కూర్చొని హాయిగా చక్కగా ఆ దేవాలయంలో దైవనామస్మరణ చేసుకోండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. శివాయ నమః అంటూ 108 ప్రదక్షిణలు చేయండి. ఈ గ్రహణ దోషం వల్ల చాలా మటుకు దోషాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈ యొక్క చెప్పినటువంటి పరిహారములు చేసుకోండి. ఎందుకంటే గ్రహణ సమయం ఎక్కడైనా ఒకటే. మన యొక్క భారతదేశానికి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఉదయం 6:11 నుంచి 10:17 వరకు కాబట్టి ఆ సమయం అనేటువంటిది అమూల్యమైన సమయము. ఒకసారి రామ అంటే మనకు ఆ సమయంలో ఒకసారి రామ అంటే మామూలు సమయంలో 1000 సార్లు రామ అంటే ఫలితం అంత వస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోష ప్రభావానికి గురవుతారు. మన భారతదేశంలో కనిపించట్లేదు. నియమాలు పాటించకపోయినా ఆ యొక్క గ్రహణ దోష ప్రభావం చెప్పినటువంటి రాశుల మీద ఉంటుంది. ఇక చెప్పినటువంటి ఏ ప్రదేశంలో కనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు నియమాలు పాటించుకుంటే సరిపోతుందండి. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.